తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఒకప్పుడు ఈయన తీసిన సినిమాలు ఆనిముత్యాలు లాంటివని చెప్పుకోవచ్చు. శివ, సత్య, రంగీల, గాయం, సర్కార్, క్షణక్షణం, రక్త చరిత్ర ఇలా ఒకటా రెండా ఎన్నో అద్భుతమైన సినిమాలను చిత్రీకరించి ఆ రోజుల్లోనే పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు వర్మ. టెక్నాలజీ పరంగా, షార్ట్ మేకింగ్ పరంగా, దర్శకత్వానికి సరికొత్త నిర్వచనం తెలిపిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాలను కేంద్రంగా తీసుకొని సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో బూత్ సినిమాలు తీస్తూ తన విలువను పూర్తిగా దిగజారిపోయేలా చేసుకుంటున్నాడు. అయితే రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్ ఆయన అభిమానులకు శుభవార్త అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ 2 రోజుల క్రితమే నేను సత్య సినిమా చూశాను. తెలియకుండానే నా కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. ఈ సినిమాని మళ్ళీ చూసిన తర్వాత నేనెందుకు సత్య చిత్రాన్ని ఒక బెంచ్ మార్క్ గా పెట్టుకుని సినిమాలను తీయలేకపోయానని నా మీద నాకే అసహ్యం వేసింది. సత్య వంటి గొప్ప చిత్రాన్ని చూసిన తర్వాత నా మీద ప్రేక్షకులు పెట్టుకున్న గొప్ప అంచనాలకు న్యాయం చేయలేకపోయానని ఇప్పుడు అర్థమైంది అని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ సత్య ఇచ్చిన సక్సెస్ కారణంగా నా కళ్ళు నెత్తికెక్కాయి. ఇష్టం వచ్చినట్టు కథ, స్కిన్నర్ ప్లేన్ పక్కన పెట్టి కేవలం జిమ్మిక్కులు చేసి ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేయాలని అనుకున్నాను. సత్య, శివ, రంగీల, గాయం లాంటి సినిమాలను చూసి నా ప్రతిభను గుర్తించిన సినీ పరిశ్రమ నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ నేను సరిగా ఉపయోగించుకోలేకపోయాను. సగం జీవితం సంకనాకిపోయింది. మిగిలిన సగ జీవితంలో నేను సత్య లాంటి సినిమాలను తీయలేకపోవచ్చు. కానీ నాకు మంచి గౌరవాన్ని అందించే సినిమాలు మాత్రం చేయాలని అనుకుంటున్నాను. ఇది నేను సత్య చిత్రం మీద ప్రమాణం చేసి చెప్తున్న సత్యం అంటూ ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మకి కలిగిన ఈ జ్ఞానోదయం చూసి అభిమానులు ఆయన్ని మెచ్చుకుంటున్నారు.